హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ రైలు పలారం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చేయడానికి ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకోవాలి. ఇట్లా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని అందులోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ స్టాండ్లోకి మనం తయారు చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని పెట్టుకోవాలి. దీనిపైన ప్లేట్ని పెట్టుకొని ఆవిరికి వీటిని ఉడకనివ్వాలి. 5 to 10 minutes తర్వాత ప్లేట్ తీసుకుని ఇట్లా టూత్ పిక్ ని కుచ్చి చూస్తే దీనికి పిండి ఏం రాకుండా ఉంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ పుట్నాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా వేగిన తర్వాత మనం స్టీమ్ చేసుకొని పెట్టుకున్న బియ్యపిండి బాల్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం కొంచెం బాల్స్కి పట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. పుట్నాల పొడి మంచిగా వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రైలు పలారం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.